జనరల్గా మనం చదువుకునేటప్పుడు థియరీ ప్రాక్టికల్ 2 క్లాసెస్ ఉంటాయి. థియరీ చదువుకుంటాం, బట్టి పడతాం. ప్రాక్టికల్గా చేస్తేనే ఆ విషయం మీద అవగాహన ఏర్పడుతుంది మనకి. ఈ థియరీ మీద ప్రాక్టికల్ చేస్తే కానీ అవగాహన రాదు. అవగాహన వస్తుంది ప్రాక్టికల్గా చేస్తే కానీ మనం ఏం చేసాము అంటే బుర్రకెక్కుద్ది మనకి. థియరీకి ఎంత చదువుకున్నా కొంతవరకు నిమిత్తమే ఉంటుంది అది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రుల బృందాన్ని సింగపూర్ పంపించారు. సింగపూర్ చిన్న దేశం, క్లీన్ కంట్రీ, గ్రీన్ కంట్రీ, డెవలప్మెంట్ వైజ్గా అద్భుతంగా ఉంది. ప్లస్ పర్యాటకులను బాగా ఆకర్షిస్తూ ఉంది. దాని మీద శిక్షణ కోసం మంత్రుల బృందం అక్కడికి వెళ్ళి పర్యటిస్తే వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది. వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అయ్యి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పంపించాడు ఆయన. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, మనకు బీచెస్ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి తడదాకా బీచ్లు ఉన్నాయి. సముద్రపు 1050 కిలోమీటర్ల సముద్రం ఉంది మనకి. రకరకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. పోర్టులు ఉన్నాయి, హార్బర్లు ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. పర్యాటకులను ఆకర్షించడం ఎలా, వీటన్నిటి మీద శిక్షణ ఉంటుందనే ఉద్దేశంతో ఒక రకంగా ట్రైనింగ్ క్లాస్ అనుకోవచ్చు మంత్రులకి.